నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మరొక రికార్డును సొంతం చేసుకున్నారు. అదేంటంటే ఆయన నిర్వర్తిస్తున్నటువంటి శాఖల్లో కీలకమైంది పంచాయతీరాజ్. ఆ డిపార్ట్మెంట్లో 10,000 మందికి ఒకేసారి పదోన్నతి. మాటలు కాదు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో లేని విధంగా మొట్టమొదటిసారి. సాధారణంగా ఉద్యోగులు అన్న తర్వాత వారి పనితీరును, వారి సీనియారిటీని బట్టి పదోన్నతులు లభిస్తాయి. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం మనం చూడాలి. అదేంటంటే ఆ డిపార్ట్మెంట్లో 10,000 మందికి ఒకేసారి పదోన్నతి, అంటే ప్రమోషన్స్ ఇవ్వటం అనేది. ఇది ఇప్పుడు దేశ రాజకీయాల్లో సరికొత్త రికార్డు. గతంలో ఆయన గిన్నీస్ రికార్డు కూడా సాధించారు. అదేంటంటే మంత్రిగా 100 రోజుల పాలనలో ఒకే రోజు దాదాపుగా 13,000 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. కూటమి అధికారంలోకి రాగానే చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. కూటమి పెద్దలంతా ఐక్యంగా ఎక్కడా కూడా సమన్వయం కొరవడకుండా పనిచేస్తూ వెళ్తున్నారు ముందుకి. ఇటువంటి సందర్భాల్లో ఆయన నిర్వర్తించేటువంటి శాఖలు చాలా కీలకమైనవి. సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఫారెస్ట్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇట్లా కొన్ని డిపార్ట్మెంట్లో ఆయన మార్క్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకనంటే అధికారంలోకి రాకముందు జనసేన పార్టీ తరపున జనసేనానిగా ఆయన ఆయా జిల్లాల్లో పర్యటించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ అంతా నిర్వీర్యం అయిపోయింది, అస్తవ్యస్తంగా ఉంది, చిన్నాభిన్నం అయిపోయింది. ఎక్కడా కూడా సరైనటువంటి రోడ్లు లేకపోవడం, అలాగే వీధి దీపాలు వెలగకపోవటం, మంచినీరు సదుపాయం సరిగ్గా లేకపోవటం, అనేక గిరిజన గ్రామాల్లో, తాండాల్లో, ప్రాంతాల్లో సరైనటువంటి సదుపాయాలు లేక ఎంతోమంది అల్లాడిపోతున్నారు. అవి స్వయంగా చూసినటువంటి పవన్ కళ్యాణ్ మేము అధికారంలోకి రాగానే వీటన్నిటినీ పరిష్కరించే దిశగా మేము నిర్ణయం తీసుకుంటాం అన్నారు. నిజంగా అలాగే వెళ్తున్నారు. అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి అభివృద్ధి కనిపిస్తుంది రాష్ట్రంలో. ఇటువంటి సందర్భంలో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం కూడా, ఎవరూ కూడా విధుల్లో సరైనటువంటి అలసత్వం ప్రదర్శిస్తే వేటు కూడా తప్పదు. అలాగే ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఏదైతే ఒక కీలకమైనటువంటి డిపార్ట్మెంట్గా ఉంది, 10,000 మందికి పదోన్నతి అంశం ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 26 మంది గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులు, సెక్రటరీలను సస్పెండ్ చేశారు. దానికి కారణం ఏంటంటే విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం, అవినీతి అక్రమాలకు సంబంధించి వారి మీద ఉన్నటువంటి అభియోగాలు. పని చేస్తే కష్టపడి వారికి పదోన్నతి, వారికి ప్రభుత్వం తరపున మంచి అవకాశాలు ఇస్తాం. ఎవరైతే పని చేయరో, అధికార దుర్వినియోగానికి పాల్పడతారో వారిపై వేటు కూడా తప్పదు. అంటే ఒక పారదర్శకత అనేది కనిపిస్తుంది పరిపాలనలో. పవన్ కళ్యాణ్ ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, ఆయన వెళ్ళే విధానం కానీ కూటమిలో ఒక కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నారు. వాస్తవానికి కూటమి జత కట్టడానికే పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమైనటువంటి కారకుడు. ఇటువంటి సందర్భంలో 2024 ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు కానీ, చోటు చేసుకున్నటువంటి సమీకరణాలు చాలా ఆశ్చర్యకరంగా మారాయి. అరెస్టులు, కేసులు, లాఠీ చార్జీలు, రకరకాల ఇష్యూస్. వై నాట్ 175 అనే నినాదంతో ఒక పక్కన వైఎస్ఆర్సీపీ దూసుకుపోతుంటే దానికి కళ్ళెం వేసి బ్రేక్ వేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎక్కడా కూడా ఓటు చీలకుండా దానికి సంబంధించి ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిమానాన్ని కూడగట్టుకున్నటువంటి పార్టీగా, పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన చరిస్మా ఎన్నికల్లో పనిచేసింది కాబట్టి అంత అత్యధికంగా సీట్లు గెలుపొందారు. స్ట్రైక్ రేట్ 100% సాధించింది జనసేన. పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో గెలిచారు. పార్లమెంటు 2 స్థానాల్లో విజయం సాధించింది జనసేన. మరి ఇటువంటి క్రమంలో
పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక డిపార్ట్మెంట్లో 10,000 మందికి ఒకే రోజు పదోన్నతి అంటే ఎక్కడ కూడా జరగదు. ఎప్పటి నుంచో పదోన్నతి కోసం, ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వారు ఒక్కసారిగా ఉపశమనం పొందారు. ఆయన్ని దేవుడిగా పూజిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకనంటే ఎవరు కూడా మా బాధలు పట్టించుకోలేదు అనేది. సో మొత్తానికైతే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే వారికి అప్పగించినటువంటి బాధ్యతలు కానీ, పనిని కానీ చక్కగా నిర్వర్తించరో వారిపై కూడా వెయిట్ ఉంటుంది. ఈ సందర్భంలో ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఎంత నేను సానుకూలంగా ఉంటానో, అనుకూలంగా ఉంటానో అంతే ప్రతికూలంగా ఉంటా. ఏదైనా సరే మీ ప్రవర్తన, వ్యవహార శైలిపై ఆధారపడి ఉంటుంది. కష్టపడండి, డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగిగా పేరు సంపాదించుకోండి, మీకు ఆటోమేటిక్గా విలువ అనేది వస్తుంది. అలా కాకుండా అవినీతి, అక్రమాలు, అనవసరమైనటువంటి వివాదాలు, విభేదాల్లో కూరుకుపోయి మీ వల్ల పార్టీకు, కూటమికు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై వేటు తప్పదు. ఈ 26 మంది దాదాపుగా అదే పరిస్థితి. ఆయా రకాల ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఒక చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత దాదాపు 100 రోజుల్లో 13,000 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభ ఎక్కడ కూడా ఈ విధంగా ఇప్పటి వరకు జరగల. అందుకే గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. మొత్తానికైతే తన మార్క్ అనేది కనిపిస్తుంది పరిపాలనలో. ఆయనకు అప్పగించినటువంటి డిపార్ట్మెంట్స్తో సహా మిగిలిన వాటిలో కూడా ఆయన స్పష్టంగా కనిపిస్తున్నారు. రకరకాల ప్రచారాలు వినిపిస్తున్నాయి. వారి మధ్య కాస్త గ్యాప్ అనేది వాస్తవమే. ఈ రోజున ఒకే ఫ్యామిలీలో అన్నదమ్ములే సరైనటువంటి సఖ్యతతో లేనటువంటి పరిస్థితులు. మరి ఇతర 2 పార్టీలు, కూటమిలో 3 పార్టీలు కలిసి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. మరి ఈ 3 పార్టీల కలయికతో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, లోపాలు ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, వివాదాలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, అసంతృప్తి ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అన్నిటినీ కూడా సరి చేసుకొని కూటమి నేతలు ముందుకు వెళ్ళటం అనేది అభినందనీయమని, అలాగే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ పరిపాలనలో ఆయన మార్క్ అనేది చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో తన ప్రయారిటీ అనేది ఇంకా పెరుగుతుంది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.